హలో! వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్ ఇవాళైతే వీడియోలో నిన్న నేను మెంతులు క్లిప్పింగ్ మిస్ చేశాను కదా! నాకు అనిపించింది చూపిద్దాం ఇవాళ అని చెప్పి. సో, మీకు తెలియనిదేం కాదు. బట్ మనం ఏంటంటే మన కోసం మనము నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఫస్ట్ రోల్ నంబర్ నాదే ఉంటుందన్నమాట. అన్నీ తెలుసు కానీ బద్ధకం చేసుకోవడానికి. రోజు అదే పాల మీగడ డబ్బాలో దాస్తాను. ఆ మీగడ తీసి మొహం మీద రాసుకోవచ్చుగా. అబ్బే బద్ధకం సార్, బద్ధకం అంతే. సో, మిక్సీ వేసేసుకొని మెంతులు, పెరుగు, మందారాకు పెట్టుకున్నాను. ఈ బిట్ అయితే నేను యాడ్ చేశాను. సో, 40 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నాను కదా! నేను వాయిస్ ఓవర్ ఇచ్చా గానీ మాకు కొన్ని ఫ్లాట్స్‌లో వుడ్ వర్క్ జరగడం వల్ల దంచిక్ 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 అనమాట వెనకాల సౌండ్. చూడండి స్మూత్‌గానే ఉంది గానీ నాకు కొంచెం ఈ కర్ల్స్‌లా అయితే ఏవైతే ఫార్మ్ అవుతున్నాయో, ఈ బటర్‌ఫ్లై కట్ పేరుతో నా జుట్టుని నేను శాంతం సర్వనాశనం చేసేసుకున్నాను. ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదనుకోకండి అని చెప్తున్నాను ఇక్కడ. ఏం లేదండి, ఫుల్‌గా హెయిర్ వాష్ చేసినప్పుడు తీసేసా. అండ్ నిద్రపోయి లేచి అరౌండ్ లంచ్ టైంకి వీడియో మీతో షేర్ చేసిన. జస్ట్ ఆఫ్టర్ వాష్ హెయిర్, బిఫోర్ వాష్ అయితే అంత ఊడుతుందనమాట. సో, నేనేం దీనివల్ల నాకు ఓవర్ నైట్ హెయిర్ ఫాల్ తగ్గుతుందని చెప్పను. కొంచెం మనం హెయిర్ కేర్ తీసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దువ్వుతుంటే మాత్రం ముట్టుకుంటే ఊడిపోతుంది నాకు జుట్టు ఇక్కడ. ఇక్కడ ఇన్ ద సెన్స్ ప్రతిరోజు. మొత్తానికైతే ఒక తోటకూర కట్ట అంత ఉందని చెప్తున్నాను అక్కడ. తోటకూర కట్ట కూడా లావుగా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఇస్తారు కదా! అంత. జస్ట్ చేతిలో ఇలా రన్ చేశాననుకోండి. ఇఫ్ ఐ రన్ మై ఫింగర్స్ త్రూ మై హెయిర్ మినిమమ్ 5-10 స్ట్రాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి. బాగా పడుకొని లేచి బ్లోటెడ్ ఫేస్ చూసారు కదా! ఇప్పుడైతే ఈవినింగ్ ప్రణవ్య వచ్చే టైంకి ఏంటి ఉండేది ఇద్దరు ఇంత నానబెట్టాను అనుకుంటున్నారా? అక్కడే పచ్చిశనగపప్పులో కాలేశారు. సాటర్డే మా డాడీ వచ్చారు కదా! సండే అన్నప్రాసన కోసం. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక స్నాక్స్ చేసి పెడదాము, మా తమ్ముడు కూడా వస్తాడు, అందరూ ఉంటాము అనుకున్నా. తీరా చూస్తే మా డాడీ మా అత్తింటికి, మా తమ్ముడి ఇంటికి, అందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినేసి మా ఇంటికి వచ్చే టైంకి నైట్ 9 అయిందనమాట. అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను వాటర్ తీసేసి. ఈరోజు ఏం చేశానంటే కొంచెం మధ్యాహ్నం తీసిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఉంచా. ఉల్లిపాయ అంతా గ్రేట్ చేసుకుని, పచ్చిశనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరని మిక్సీలో వేసేసుకుంటాను. అలా మిక్సీలో వేసేటప్పుడు మా మమ్మీ చెప్పింది 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే కలరో మరి టేస్టో బాగొస్తుంది అని. మరి మేము తినేది ఇద్దరం. అది కూడా 2, 3 తింటాం మహా అయితే. బలవంతంగా తినిపించాలి ప్రణవ్యతో యాక్చువల్లీ చెప్పాలంటే. ఉంది కదా అని చేయడమే. నేను బేసిక్‌లీ అంత హై ఏమంటారు ఆయిల్ స్నాక్స్ రెగ్యులర్‌గా చేయను. వీక్లీ వన్స్ చేస్తా. మా ఇంట్లో ఆయిలీ ఫుడ్ అంటే పూరి, ఎప్పుడైనా మైదా పిండి పునుగులు. ఈ వీక్ అయితే ఇది థర్డ్ టైమో, సెకండ్ టైమో చేసుకోవడం మేము. సో, సగం తీసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. ఒక గుప్పెడు కంటే తక్కువ పప్పుల బద్దల కిందే ఉంచుకున్నాననమాట పైనుంచి యాడ్ చేయడానికి. సో దట్ అక్కడక్కడ తెలుస్తుంది ఇది పచ్చిశనగపప్పు వడ అని. దీన్ని కొంతమంది మసాలా వడ అంటారు. ఇందులో మరి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేస్తారు లైక్ వెల్లుల్లి, దాల్చిన చెక్క అలాంటివి. బట్ నేను అవేమీ వేయట్లేదు. ఇలా మంచిగా బ్యాటర్ కోర్స్‌గా అండ్ సాఫ్ట్‌గా మధ్యస్థంగా రుబ్బుకుని దాని మీద ఇలా ఉల్లిపాయలు, ఉప్పు, ఉల్లిపాయలు నేను ప్రణవ్య వచ్చాక ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు కలుపుతాను. లేదంటే ఉల్లిపాయ, ఉప్పు కలిసి ఆ వాటర్ దీన్ని ఇంకా పెసరట్టు పిండిలాగా చేసేస్తుంది అని. ప్రణవ్య వచ్చింది. ఈలోపు ఫస్ట్ కొబ్బరి బోండం అయితే ఓపెన్ చేశాను. చూసారా మంచిగా ఎంత బాగుందో. 2 గ్లాసులు వాటర్ వస్తోంది. ఈరోజైతే నేను తాగలేదు. ప్రణవ్యనే తాగుతానని అడిగిందనమాట పాపం. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి డీహైడ్రేట్ అయిపోతుంది. నేను చెప్పాను స్కూల్‌కి క్యారీ చేస్తావా బాటిల్ అని. అప్పటికే ఆ బ్యాగ్ బరువు, లంచ్ బ్యాగ్ బరువు, ఈ ఎక్స్ట్రా ఇంకా ఎన్ని బరువులు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను నేనే పాపం. సో, ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసుకొని వడలైతే వేస్తున్నాను. నేను స్లోగా కనిపించడానికి ట్రై చేస్తాను వీడియోస్‌లో. ట్రైపాడ్ పెట్టి మంచిగా షూట్ కూడా చేసుకుంటాను.
నాకు ఒకప్పుడు వీడియోస్ పెట్టినట్లు పెట్టాలనిపిస్తుంది మళ్ళీ రెగ్యులర్గా. లెట్స్ సీ నాకు ఎన్ని రోజులు వీలవుతుందో, ఇంటికి ఎన్ని రోజులు చుట్టాలు రాకుండా ఉంటే నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది చేయడానికి. అన్నీ బాగుంటాయి సుచిత్ర, నువ్వు అప్పుడప్పుడు వీడియోలు పెట్టినా బాగానే ఉంటుంది, మూకుడు తీసే అంటారేమో. నాకు డీప్ ఫ్రైలకి నల్లగా అయిపోయింది కదా ఆల్రెడీ అని ఇది వాడుతున్నానండి. ఇదేమీ మాసిపోలేదు, ఇట్స్ జస్ట్ దట్ మసి పట్టేసింది అంతే. మసి కూడా కాదు, అది వేగి వేగి కాలి కాలి ఇనప మూకుడు అలా అయిపోయింది అంతే, అది మురికి కాదు. మీరు అదే ఐరన్ కడాయి అనుకొని ఊహించుకున్నారనుకో, ఐరన్ బాండీలాగే ఉంటుంది, చూసే దృష్టిలో ఉంటుంది. అబ్బా ఏం చెప్పానో కదా, చూస్తున్నారు కదా. అయితే ఫస్ట్ ప్లేట్తో ఈవెన్గా చేద్దామని చేసా, మనం అంత టాలెంట్ చూపించలేకపోయాము. ముక్కలైంది, మన చేతిలో ఎంత పడితే అంతే వేసాను అనమాట. నేను ప్రణవ్య ఒక 7 ఉంచుకుని మిగతా 7 మా వాచ్మెన్ కిడ్స్, చిన్న పిల్లలు ఉంటారు కింద, ఒక 7 to 10 years పిల్లలు ఇద్దరు, అందుకని వాళ్ళకి పంపించాను అనమాట. వాళ్ళు వేరే కంట్రీ నుంచి, నేపాల్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డ్ అవి లేక పాపం చదువుకోవడానికి కూడా అవ్వట్లేదు నెక్స్ట్ ఇయర్ వరకు, అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాకా. సో ఎలాగో చేసాము. అదేదో తర్వాత ఎప్పుడో చల్లగా అయిపోయి ఇచ్చే కంటే నా పాలసీ ఏంటంటే ఇవ్వాలనిపిస్తే దెన్ ఇన్ దేర్ ఇచ్చేయడమే. ఈ జ్ఞానమంతా బోధన అంతా అయిపోయింది కదా. ప్రణవ్య డాన్స్కి వెళ్ళింది, తన కిందకి దింపొచ్చేటప్పుడు పూలు కోసుకొచ్చుకున్నాను. ఇంకా నైట్ పెద్దగా మేము ఏం వీడియో చేయలేదండి. స్టార్ ఆఫ్ ద వీక్ అని వీళ్ళ స్కూల్లో రోల్ నెంబర్ వైజ్ మనకి స్లాట్ ఇస్తారు. మా స్లాట్ ఫ్రైడే వచ్చిందనమాట, February 9th. ఇలా ఏం లేదు, ఒక చార్ట్ పేపర్ మీద తన లైక్స్ అవి రాసి తన ఇష్టాలు అన్నీ చెప్పాలన్నమాట. ప్రణవ్యని చెప్పాను, నీకు ఇది చేయాలంటే నువ్వు పడుకుంటే ప్రశాంతంగా చేస్తాను అని. ఫొటోస్ మాత్రం పోస్ట్ కార్డ్ సైజు వెళ్ళి ప్రింట్అవుట్ తెచ్చుకున్నాం, ఒక 5-6. అదంతా 10:30కి స్టార్ట్ చేశాను, 10:15 మేబీ 1.5 hour అయితే పట్టింది. 11:30 అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ 5:10కి లేచి, చూస్తున్నారు కదా జర్రంతా పడుకొని ఇస్తారా ప్లీజ్ టైప్లో ఉన్నాను నేను. తప్పదు, ఇంకా సమ్మర్ స్కూల్ స్టార్ట్ అయిపోతే మాత్రం డే స్కూల్, ఒంటిపూట బళ్ళండి మన భాషలో. లంచ్ చేసే పని ఉండదు, బ్రేక్ఫాస్ట్కి అంటారా ఇడ్లీ దోశ బ్యాటర్ పెట్టుకుంటే సరిపోతుంది, ఫ్రూట్స్ కూడా సెట్ చేసేయచ్చు. నిన్న శాండ్విచ్ తీసుకెళ్ళింది కదా, స్టఫింగ్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది. నేను నిన్న నైటే మెంటలీ ఫిక్స్ అయిపోయాను, లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్ ఉంది, శాండ్విచ్ చేసేస్తాను. దోశ చూసారా స్పంజ్ దోశలో వచ్చింది, బాగా ఫర్మెంట్ అయ్యి బయట పెట్టి కొంచెం ఎక్కువసేపు ఉంచాను అనమాట. సో మంచిగా స్పంజ్ దోశలో 3 వేసి ఇచ్చాను, అరచేయి అంతవి. శాండ్విచ్ కూడా ఒకటే శాండ్విచ్ని 2 పార్ట్స్ కింద, అదే 2 ట్రయాంగిల్స్గా కట్ చేసి కీరా క్యారెట్తో పెట్టించేయమంది వితౌట్ ఎనీ సాసెస్. ఇది మొత్తానికి సింపుల్ బ్రేక్ఫాస్ట్. ప్రణవ్యకి లంచ్కి పాలు కల్పిస్తే చూడండి అలా వదిలేసిందనమాట. అస్సలు ఒక్కొక్క రోజు విసిగించేస్తుంది తినడానికి. నేను బస్ ఎక్కించిన తర్వాత నేను మళ్ళీ బస్సులో వస్తాను కదా, అప్పుడు తెస్తాను. నేను ఆటోలో వస్తాను స్కూల్కి. ఇప్పుడైతే టైం 5 to 8 ఉన్నమాట. నేను ఎందుకు ఇలా జిగేల్గా ఉన్నానంటే, స్కూల్కి వెళ్ళాలి, చిన్న ప్రజెంటేషన్ ఇవ్వాలి మా పాప గురించి, తన లైక్స్ డిస్లైక్స్ అన్ని హాబీస్ గురించి చెప్పాలి. దానికి ఏదో స్టార్ ఆఫ్ ద వీక్ అని ఒక టైటిల్ పెట్టారు. రాత్రి కూర్చుని 1 గంటన్నర చేశా అనమాట. ఎక్కడైనా పెడతాను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడొచ్చు. సీ యూ. నేను కూడా ఒక సింగిల్ ప్లేన్ ఊతప్పం, ఏం లేదు, ఇంకా పిండి అయిపోతుంది కదా, లాస్ట్కి వచ్చినప్పుడు బయట పెట్టాను ఎక్కువసేపు, ఫర్మెంట్ అయ్యి ఇలాగా ఎక్కువ హోల్స్ వచ్చి స్పంజీగా వచ్చింది. దీన్ని రెగ్యులర్ దోశ ప్యాన్లో కాకుండా మనకి నాన్ స్టిక్లో ఫ్రైకి ఒక ప్యాన్ ఇస్తారు కదా, దాంట్లో వేసాను, ఇలా స్పంజీగా వచ్చింది. ప్రణవ్యకి కూడా ఇదే బ్రేక్ఫాస్ట్. నేను ఇలాగా సింగిల్ ఒక్కటే కొంచెం ఫ్లఫీగా వేసుకున్నా, తినేసి స్కూల్కి పరిగెట్టాలి. జస్ట్ ఒక 5 to 10 minute ప్రజెంటేషన్ కోసం
టోటలీ నాకు 1 అవర్ వేస్ట్ అయిపోయింది అనే అనుకోవాలి. వేస్ట్ ఏముందిలేండి మన అమ్మాయి కోసం రిప్రజెంట్ చేయడం. అక్కడి నుంచి డీమార్ట్‌కి వెళ్ళి గ్రాసరీ అవి తెచ్చుకున్నాను నేను. వచ్చిన తర్వాత ఈ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తే. ఓకే, బాయ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.